హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ అవర్స్ ఉంటాయి. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన బ్లెక్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియో లైక్ చేయకపోతే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి ఎంటర్ చేద్దాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్ కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2025 లో కొత్త ఛాంపియన్ ని మనం చూడబోతున్నాం. యావత్ ప్రపంచం మొత్తం ఆసక్తికరంగా ఎదురు చూస్తుంది. అటు పంజాబ్ కింగ్స్ కి ఇప్పటి వరకు కప్ లేదు, ఇటు ఆర్సీబీకి ఇప్పటి వరకు కప్ అయితే లేదు. సో న్యూ ఛాంపియన్ అయితే మనమైతే చూడబోతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మరి ఎవరు గెలుస్తారు ఫ్రెండ్స్? ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్. మరి ఆర్సీబీ గెలుస్తుందా లేదంటే పంజాబ్ కింగ్స్ గెలుస్తుందా అనేది ఖచ్చితంగా మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేది కింద కామెంట్స్ అయితే మెన్షన్. ఇక మరి రెండు టీంలలో ఏ టీం స్ట్రాంగ్ ఉంది, మరి రెండు టీంలలో ఏమైనా ప్లేయింగ్ లెవెల్ లో మార్పు ఉంటాయా అనేది కూడా చూద్దాం మనం. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ అహ్మదాబాద్ లో జరగబోతుంది. ఇక్కడ యూజువల్ చూసుకుంటే నెంబర్ ఆఫ్ పిచ్చెస్ అయితే ఉంటాయి. కొన్ని బ్లాక్ సైల్ వికెట్లు ఉంటాయి, కొన్ని రెడ్ సైల్ వికెట్లు అయితే ఉంటాయి. రెడ్ సైల్ వికెట్లు అయితే యూజువల్ గా హై స్కోరింగ్ మ్యాచ్ చూస్తాం, బ్లాక్ సైల్ వికెట్ అయితే లో స్కోరింగ్ మ్యాచ్ చూస్తాం. దట్టు స్పిన్నర్లకు కొంచెం హెల్ప్ అయితే ఉంటుంది, ఫాస్ట్ బౌలర్లకు కూడా స్లో రన్స్ అయితే గ్రిప్ అవుతాయి. లాస్ట్ మ్యాచ్ లో చూసినాగా ఫస్ట్ బౌలింగ్ వేసి 200 అవుతున్నాయి అని దాన్ని అయితే డిఫెండ్ చేసుకోలేకపోయారు. సో కాబట్టి ఈ మ్యాచ్ కూడా దట్ కైండ్ ఆఫ్ పిచ్చే చూసే అవకాశం అయితే మనకు ఎక్కువగా కనబడుతుంది. ఇక ఇక్కడ స్టార్స్ ఒకసారి మనం చూసుకుంటే మొత్తం 45 మ్యాచ్లో 21 టైమ్స్ ఫస్ట్ బ్యాటింగ్ వేసి గెలిచిల్లు, 22 టైమ్స్ సెకండ్ బ్యాటింగ్ వేసి అయితే గెలిచిల్లు. ఒక మ్యాచ్ టై అయింది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 178, హైయెస్ట్ టీమ్ టోటల్ వచ్చేసి 243, హైయెస్ట్ సక్సెస్ఫుల్ చేసి వచ్చేసి 205. ఓవరాల్ చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ వేసిన సెకండ్ బ్యాటింగ్ వేసిన పెద్ద డిఫరెన్స్ అయితే కనబడతలేదు. ఒకవేళ మంచి వికెట్ అయితే గిట్ట అరౌండ్ ఒక 220 ఫస్ట్ బ్యాటింగ్ వేసి 220, 230 బోర్డు పడితే మాత్రం చాలా ఈజీ అయితే ఉంటుంది డిఫెండ్ చేసుకోవడం. ఇక వీరి మధ్య హెడ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం 36 మ్యాచ్ల్లో 18 సార్లు ఆర్సీబీ గెలిచింది, 18 సార్లు పీబీకేఎస్ అయితే గెలిచింది. హెడ్ పరంగా చూసుకుంటే ఈక్వల్ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్ కి మరి అక్కడ వర్షం థ్రెట్ కూడా మనకైతే కనబడుతుంది. ఆల్మోస్ట్ 50 to 60% వర్షం పడే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. ఒకవేళ మరి వర్షం పడి రద్దు అయితే మాత్రం ఖచ్చితంగా రిజర్వ్ డే అయితే ఉంటుంది. మరి రిజర్వ్ డే లో కూడా వర్షం పడి రద్దు అయితే మాత్రం ఖచ్చితంగా మరి టేబుల్లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న టీంకి అయితే కప్ అయితే అందిస్తారట. చూడాలి మరి 2 రోజులు అయితే టైం అయితే ఉంటుంది. 2 రోజులు కూడా ముంతా పోతే వర్షం పడ్డది అనుకో ఖచ్చితంగా టేబుల్లో టాపర్ అయినటువంటి టీంకి అయితే అక్కడ టైటిల్ అయితే అందిస్తారట. ఇక టీమ్ సీజన్కి అయితే ఫస్ట్ మనం ఆర్సీబీ టీం చూసుకుంటే మరి ఆర్సీబీ చాలా పటిష్టంగా నడుతుంది. అండ్ ఆర్సీబీలో ఒక మార్పు కూడా చేసే అవకాశం కూడా మనకైతే కనబడుతుంది. లివింగ్స్టోన్ ప్లేస్ లో టీమ్ డేవిడ్ గిట్ట ఫిట్ అయితే అతను అయితే ఆడే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. అదొక మార్పు చేయొచ్చు. ఓవరాల్ చూసుకుంటే ఆర్సీబీ మాత్రం చాలా డెడ్లీగా కనబడుతుంది. వీళ్ళ ఓపెనర్స్ చాలా మంచి స్టార్ట్స్ అయితే ఇస్తున్నారు ప్రతి మ్యాచ్ లో కూడా. లాస్ట్ మ్యాచ్ లో చూసినాగా ఫిల్ సాల్ట్ ఏ విధంగా ఆడిండో. ఇక విరాట్ కోహ్లీ దగ్గర నుంచి కూడా మంచి నాక్స్ అయితే వచ్చినాయని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత మెయిన్ గా చూసుకుంటే వీళ్ళకి వచ్చేసి ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ ఓపెనింగ్ లో మంచి స్టార్ట్ వచ్చింది అనుకో. తర్వాత వీళ్ళకి చాలా మంచి అగ్రెసివ్ బ్యాట్స్మెన్స్ అయితే కనబడుతున్నారు. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ వేస్తే గిట్ట వీళ్ళిద్దరి దగ్గర నుంచి మంచి అగ్రెసివ్ స్టార్ట్ వస్తే గిట్ట తర్వాత వీళ్ళకి మయాంక్ అగర్వాల్, రజత్ పతిదార్, జితేష్ శర్మ, టీమ్ డేవిడ్ ఆర్ ల్యామ్ లివింగ్స్టోన్, ఇక రొమారియో షెర్ఫర్డ్ రాక వీళ్ళకి చాలా అగ్రెసివ్ బ్యాటింగ్ లైనప్ అయితే కనబడుతుంది. సో కాబట్టి వీళ్ళ ఓపెనర్స్ మంచి స్టార్ట్ ఇస్తే తర్వాత వీళ్ళకి మంచి స్ట్రైకర్స్ ఉన్నారని చెప్పుకోవచ్చు. జితేష్ శర్మ చూసినాగా 2 చేత మ్యాచ్ అయితే గెలిపించిండు. సో ఓవరాల్ చూసుకుంటే అందరి దగ్గర కూడా బ్యాటింగ్ లో మంచి రన్స్ అయితే వచ్చినాయని చెప్పుకోవచ్చు. ఇక టీమ్ డేవిడ్ వస్తే మాత్రం వీళ్ళకైతే చాలా మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. చూడాలి మరి అతనికి ఫిట్ అయితే మాత్రం 100% ఆడే ఛాన్స్ అయితే కనబడుతుంది. లేదంటే లివింగ్స్టోన్ తోనే వెళ్లే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. లివింగ్స్టోన్ కూడా బౌలింగ్ తెస్తారు ఒకటి. మరి చూడాలి ఒకరికి టీమ్ డేవిడ్ ఫిట్ అయితే అతను ఆడతాడు, లేదంటే లివింగ్స్టోన్ తోనే కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకు కనబడుతుంది. తర్వాత మనం చెప్పుకున్నాం ఆల్రెడీ అక్కడ రొమారియో షెర్ఫర్డ్ రాకీలకి అయితే చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ అయితే కనబడుతుంది. ఇక బౌలింగ్ లో చెప్పాల్సిన అవసరం లేదు. ది మోస్ట్ డేంజరస్ డియో పవర్ ప్లేలో జోస్ అజిలుడ్ అండ్ భువనేశ్వర్ కుమార్ చాలా బెటర్ రాణిస్తున్నారు ఈ సీజన్ లో. ఇద్దరు కూడా లాస్ట్ మ్యాచ్ మనం చూసినాం ఏ విధంగా రాణించారు. ఇక వీళ్ళకి తోడుగా ఎస్ దయల్ కూడా చాలా బెటర్ రాణిస్తున్నాడు. ఎప్పుడైతే జోస్ అజిలుడ్ మళ్ళీ తిరిగి వచ్చిండో టీం మొత్తం డిఫరెంట్ లెవెల్ గా కనబడుతుంది. బౌలింగ్ రూట్ మొత్తం డేంజరస్ గా మనకైతే కనబడుతుంది. చూసినాగా పంజాబ్ కింగ్స్ కి అగెనిస్ట్ గా క్వాలిఫైర్ 1 మ్యాచ్ లో ఏ విధంగా వీళ్ళు విధ్వంసం క్రియేట్ చేసిలో
దట్ వీళ్ళ స్పిన్నర్ అక్కడ శ్రేయస్ శర్మ కూడా చాలా బెటర్ రాణించిండు, 3 వికెట్లే తీసుకున్నాడు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా గెలుచుకున్నాడు. సో ఓవరాల్ చూసుకుంటే బౌలింగ్ యూనిట్ చాలా డేంజరస్ గా కనబడుతుంది మరి ఆర్సీబీది అయితే. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఏ విధంగా కంటిన్యూ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ గా కనబడుతుంది. ఇక ఫైనల్ లెవెల్ యొక్క ప్లేయింగ్ మనం చూసుకుంటే విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. 3 లో మయాంక్ అగర్వాల్, 4 లో రజత్ పతిదర్, 5 లో జితేష్ శర్మ, 6 లో రొమారియో షెర్ఫర్డ్, 7 లో టీమ్ డేవిడ్ ఆర్ లివింగ్స్టోన్, 8 లో కృణాల్ పాండ్యా, 9 లో భువనేశ్వర్ కుమార్, 10 లో జోస్ అజిలోడ్, 11 లో ఎస్ దయాలు, ఇంపాక్ట్ ప్లేయర్ గా శ్రేయస్ శర్మ. ఓవరాల్ గా చూసుకుంటే డెడ్లీగా కనబడుతుంది. ఇక మరోవైపు పంజాబ్ కింగ్స్ లాస్ట్ మ్యాచ్ మనం చూసినాగా మరి ఏ విధంగా వీళ్ళు రాణించలో చాలా విధ్వంసం క్రియేట్ చేసింది. అక్కడ వీళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయ్యారు దగ్గరుండి మ్యాచ్ అయితే గెలిపించిండు. పంజాబ్ కింగ్స్ ని 11 ఏళ్ల తర్వాత ఫైనల్ కి అయితే తీసుకొచ్చిండు. ఓపెనర్లు ఇద్దరు వెంటనే అవుట్ అయ్యారు, దట్టు 200+ టార్గెట్. ఓపెనర్లు ఇద్దరు త్వరగానే అవుట్ అయ్యారు. అపోజిట్ టీమ్ లో బుమ్రా, బోల్ట్ ఇలాంటి బౌలర్స్ ఉన్నారు. సో మరి ఏ విధంగా చేజ్ చేస్తారు అనుకున్నాం. బట్ కెప్టెన్ శ్రేయస్ అయ్యారు 212 స్ట్రైక్ అవుట్ తోని దగ్గరుండి మ్యాచ్ అయితే ఫినిష్ అయితే చేసిండు. 87 అయితే కొట్టిండు. చాలా బెటర్ నాకని చెప్పుకోవచ్చు, వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు ప్లే ఆఫ్స్ లో. ఇక మెయిన్ గా చూసుకుంటే పంజాబ్ కింగ్స్ కి వీళ్ళు ఓపెనర్స్ దగ్గర మంచి నాకైతే రావాలి. లాస్ట్ మ్యాచ్ లో ప్రియాంశ్ ఆరా 10 బాల్ 20 కొట్టిండు, మంచి స్టార్ట్ ఇచ్చిండు. బట్ దాన్ని పెద్ద నక్కిందైతే కనబడలేకపోయిండు. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఇతని దగ్గర నుంచి ఒక పెద్ద ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక ప్రభు సిమ్రాన్ సింగ్ దగ్గర నుంచి కూడా లాస్ట్ 2 మ్యాచ్ లో డిసప్పాయింట్మెంట్ అయితే కనబడ్డది. మరి ఈ మ్యాచ్ లో ఏ విధంగా రన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. జోస్ ఇంగ్లీష్ కన్సిస్టెంట్ గా నెంబర్ 3 వస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ లో కూడా 38 కొట్టిండు, 21 బాల్లో 5 4లు 2 6లు 180 స్ట్రైక్ అవుతుంది. చాలా మంచి ఇన్నింగ్స్ అయితే కనబడ్డది. తర్వాత శ్రేయస్ అయ్యారు నెంబర్ 4 వచ్చిండు, 87 కొట్టిండు, 41 బాల్లో 5 4లు 8 6లు 212 స్ట్రైక్ అవుతుంది. సో ఈ మ్యాచ్ కూడా అదే ఫామ్ ను కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. పంజాబ్ కింగ్స్ కి చాలా ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్ అని చెప్పుకోవచ్చు శ్రేయస్ అయ్యారు వికెట్ గిట్ట పడితే మాత్రం చాలా డేంజర్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా శ్రేయస్ అయ్యారు లాస్ట్ అయితే ఆడాలి. తన చుట్టూ మిగతా బ్యాట్స్మెన్స్ అగ్రెసివ్ ఆడితే బెటర్ అయితే ఉంటుంది. తర్వాత వీళ్ళకి నేహల్ వాదేరా, శశాంక్ సింగ్, స్టోన్ ఇస్రాక్ వీళ్ళకి చాలా సాలిడ్ బ్యాటింగ్ కనబడుతుంది. ఇక తర్వాత అజ్మతుల్ ఉమర్ కూడా కనబడుతున్నాడు. ఇక బౌలింగ్ లో చూసుకుంటే బౌలింగ్ కూడా లాస్ట్ మ్యాచ్ మనం చూసినాగా చాలా బెటర్ రాణించారు. బట్ 203 రన్స్ అయితే ఇచ్చిండు. అక్కడ మెయిన్ గా చూసుకుంటే హర్షదీప్ సింగ్ 4 ఓవర్లకు 44 ఇచ్చిండు. జెమిన్సన్ 4 ఓవర్లకు 30 ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. స్టోనిస్ 1 వికెట్ తీసుకున్నాడు. అజ్మతుల్ ఉమర్ 2 వికెట్లు తీసుకున్నాడు. చాలా వచ్చిన తర్వాత కొంచెం బౌలింగ్ అనేది మనకి స్ట్రాంగ్ గా కనబడుతుంది. ఇంకొక గిట్ట ఈ మ్యాచ్ లో గిట్ట కొంచెం స్పిన్నర్లకు ఫేవర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా హర్ప్రీత్ బ్రార్ కూడా ఆడే ఛాన్స్ అయితే కనబడుతుంది ఇన్ ప్లేస్ ఆఫ్ వైశాఖ్ విజయ్ కుమార్. అది కూడా వీళ్ళు ఆలోచించే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఓవర్లాప్ వీళ్ళకి ప్లేయింగ్ లో మనం చూసుకుంటే ప్రభు సిమ్రన్ సింగ్, ప్రియాంశ్ ఆర్య ఓపెనింగ్ లో బరిలోకి దిగితే నెంబర్ 3 జోస్ ఇంగ్లీష్, 4 లో శ్రేయస్ అయ్యార్, 5 లో నెహర్ వాదేరా, 6 లో మార్కస్ స్టోనిస్, 7 లో శశాంక్ సింగ్, 8 లో అజ్మతుల్లా ఉమర్, 9 లో కైల్ జెమిన్సన్, 10 లో హర్షదీప్ సింగ్, 11 లో యుజీత్ చాహల్, ఇంపాక్ట్ ప్లేయర్ గా హర్ప్రీత్ బ్రార్ ఆర్ వైశాఖ్ విజయ్ కుమార్. ఓవరాల్ గా చూసుకుంటే పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ లైనప్ మాత్రం చాలా డెడ్లీగా కనబడుతుంది. కొంచెం బౌలింగ్ వీళ్ళకి వీక్ గా కనబడుతుంది. మరి హర్షదీప్ సింగ్ ఏ విధంగా రాణిస్తాడు, యుజీత్ చాహల్ ఏ విధంగా రాణిస్తాడు ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మెయిన్ వీళ్ళ బౌలింగ్ అటాక్ లో చూసుకుంటే ఇద్దరు మెయిన్ బౌలర్స్ కనబడుతున్నారు, హర్షదీప్ సింగ్ అండ్ చాహల్. ఇక బ్యాటింగ్ లో చూసుకుంటే శ్రేయస్ అయ్యార్ దగ్గర నుంచి బిగ్ న్యాక్ అయితే రావాల్సింది మరోసారి పంజాబ్ కింగ్స్ గెలవాలంటే. అండ్ వీళ్ళ ఓపెనర్స్ మంచి స్టార్ట్ ఇస్తే గిట్ట చాలా బెటర్ అయితే ఉంటుంది వీళ్ళకైతే. ఓవరాల్ గా చూసుకుంటే పంజాబ్ కింగ్స్ చాలా బెటర్ కనబడుతున్నప్పుడు కూడా బౌలింగ్ అనేది ఇంకా వీళ్ళైతే కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బెటర్ అయితే ఉంటుంది. లాస్ట్ మ్యాచ్ లో చూసినాగా శ్రేయస్ అయ్యార్ ఒంటరి పోరాటం చేసి మ్యాచ్ అయితే గెలిపించిండు. మరి ఈ మ్యాచ్ అదే కంటిన్యూ చేస్తారా లేదనేది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరైపు ఆర్సీబీలో చూసుకుంటే అటు బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కానీ చాలా బెటర్ గా కనబడుతుంది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి. మరి ఏ టీం గెలుస్తుంది అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి.